మీ కాన్స్టిట్యున్సీ మీద కమిట్మెంట్ అమ్మా. ఏదో బీసీ గురుకుల పాఠశాలకు డబ్బులు వస్తున్నాయంట, మా బీసీ గురుకులు 18లో నేను శాంక్షన్ చేయించా, మధ్యలో వాళ్ళు దోచుకోవాలని చూశారు. దాన్ని కోట్ల రూపాయల ఆస్తి బీసీ బిడ్డలు ఎక్కువ ఉన్నారమ్మా నా నియోజకవర్గంలో. ఆ బీసీ బిడ్డ గురుకుల పాఠశాలకు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే అని ఒక 5-6 సార్లు మా పేషలో వచ్చి కూర్చొని అన్న మరి 45 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయించాం. మరి ఫస్ట్ ఫేజ్ ఇక్కడ మళ్ళా ఉందిలేండి, దానికే చప్పట్లు గట్టిగా కొట్టండి అంటున్నారు. కాబట్టి మరి అన్నగారు కూడా మరి అన్న కోరిక మేరకు మరి బీసీల బిడ్డల అభ్యున్నతి కోసం వాళ్లకు విద్యా పునాదులు కావాలి, మంచి వసతులు కావాలని మరి శాసనసభ్యులు మంత్రి గారి కోరిక మేరకు మరి ఫస్ట్ ఫేజ్ టోటల్ 45 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబోతున్నాం. ఫస్ట్ ఫేజ్ లో మరి 20 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదే విధంగా మా సోదరుడు ఉగ్ర నరసింహారెడ్డి గారికి కూడా ఒక బీసీ ఎంజేపీ గురుకుల పాఠశాల శాంక్షన్ చేశాం. అందులో ఫస్ట్ ఫేజ్ లో కూడా 20 కోట్ల రూపాయలతో మరి శాంక్షన్ చేశామన్న విషయం తెలియజేస్తూ, మరి ఒక పక్క మీరందరూ చూస్తున్నారు మరి ప్రతి వెల్ఫేర్ హాస్టల్స్ ఈ రోజు ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, మరి ఎస్సీ వెల్ఫేర్ కింద అన్న సూచనలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల్లో సూచనల ప్రకారం ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఉన్న గురుకుల పాఠశాలలో హాస్టల్స్ అన్ని మరి మరమ్మతులు చేయించటం, సాతనైన చోట కొత్త బిల్డింగులు కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం. అంటే ముఖ్యమంత్రి గారికి బడుగు బలహీన వర్గాల పిల్లల పైన ఉన్న కమిట్మెంట్, బాధ్యత అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇందాక బాలాజీ అన్న గారు కోరినట్లుగానే అన్న మొన్న మాతో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరితోనూ ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టారు. రివ్యూ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా బీసీ హాస్టల్స్ కన్నా, బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కన్నా గురుకుల పాఠశాలలు పెంచండి, పిల్లలకు నాణ్యతమైన విద్య ఇవ్వండి. గురుకుల పాఠశాలలు అయితే వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బడుగు బడిగిన వర్గాల బిడ్డలే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్ గా తయారవుతున్నారు. కాబట్టి మనం వాళ్ళకి కావాల్సిన వసతుల్ని ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, మరి కొత్తగా ఎంజేపీ గురుకుల పాఠశాలలు కూడా 10 కొత్తలు శాంక్షన్ చేశారు. భవనాలకు కూడా 500 కోట్లు మన బీసీ వెల్ఫేర్ ద్వారా కూడా శాంక్షన్ చేశారన్న విషయం కూడా, గిద్దలూరు కూడా అది కూడా శాంక్షన్ చేశాం మన అశోక్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, కాబట్టి అది కూడా శాంక్షన్ చేశాం. నేను ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, మరి కూటమి ప్రభుత్వం మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 3000 ఉన్న పెన్షన్ ని 4000 చేశాం, వికలాంగులకు 3000 ఉన్న పెన్షన్ 6000 చేశాం, 100% బెడ్డెడ్ ఉన్న వారికి 5000 ఉన్న పెన్షన్ 15000 చేశాం. ఆ రెడ్డికి, జగన్ రెడ్డికి నా బీసీలు నా బడుగు బడిగిన వర్గాలని చెప్పి ఓటేయించుకొని ఆ రెడ్డికి గ్యాస్ పెంచేది తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాస్ ఛార్జీలు పెంచితే మన చంద్రన్న ఉచితంగా 3 సిలిండర్లు దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశారు. ఆ ప్రభుత్వానికి బస్సు ఛార్జీలు పెడితే నా సోదరులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని శ్రీశక్తి పథకాన్ని అమలుపరిచారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అన్నదాత సుఖీభావ అందజేశాం, మెగా డిఎస్సి ఇచ్చాం. ఇలా ప్రతి ఊర్లోనూ ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లు వేస్తున్నాం, అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఎల్లవేళలా మరి ఈ నియోజకవర్గ ప్రజలు మన బాల వీరాంజనేయ స్వామి గారికి ఎప్పుడు అండదండగా ఉండి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన నా కూటమి ప్రభుత్వం అంటే ఏంటి అన్నది మరొకసారి నిరూపించవలసిందిగా కోరుకుంటూ ఖచ్చితంగా మీ కోరికలన్నీ తీర్చే ప్రభుత్వం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.